Hi friends, today's topic is 10th class 3rd lesson polynomials. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఎట్లా ఇస్తారంటే if p of t equals to t cube minus 1, ఓకే, ఇట్లా find the values of p of 1, p of 2. సపోజ్ ఇట్లా ఇచ్చారు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే p of 1 p of 2 అన్నప్పుడు ఏంటి, ఈ t ప్లేస్లో ఏంటి 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ p of t ప్లేస్లో ఏం పెట్టుకుందాం, p of t ఈక్వల్స్ టు t క్యూబ్ మైనస్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 1 పెట్టుకోమని చెప్పారు. p of t అన్నప్పుడు 1, p of 1 ఈక్వల్స్ టు 1 క్యూబ్ మైనస్ 1 అంటే p of 1 ఈక్వల్స్ టు 1 క్యూబ్ అంటే 1, 1 మైనస్ 1 ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఓకే, దాని వాల్యూ 0, 1 పెట్టుకున్నప్పుడు. p of t ఈక్వల్స్ టు t క్యూబ్ మైనస్ 1, అక్కడ ఏం పెట్టుకోమన్నారు, ఇంకా నెక్స్ట్ 2. p of 2 ఈక్వల్స్ టు 2 క్యూబ్ మైనస్ 1, p of 2 ఈక్వల్స్ టు 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 ఎంత, 7. దీని వాల్యూ ఎంత, 7. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇంకొక ప్రాబ్లం చేద్దాము. ఇది చేస్తే ఏం చేద్దాం, వీడియోని అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకి p of t అన్నప్పుడు ఇక్కడ మనకి వాల్యూస్ కనుక్కోమని ఇస్తారు, అవి కనుక్కోవడమే, ఏముండదు దీంట్లో. ఇదేంటంటే let p of x ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. అప్పుడు ఏమవుతుంది, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p of 1, p of 2, p of 3. ఈ మూడు కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ p of x ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 చేద్దాం. p of 1 ఈక్వల్స్ టు 1 స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. 1 స్క్వేర్ అంటే 1 మైనస్, ఇక్కడ కూడా మనం x ఉంది కాబట్టి 1ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 4 1s are 4 ప్లస్ 3. ఓకే, మీకు అర్థం కాకపోతే నేను పక్కన చెప్తాను, మళ్ళీ చెప్తా చూడండి. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. మనకేమన్నారు, ఫస్ట్ 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 3. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4 ప్లస్ 3. 4లో నుంచి 1 పోతే 3 వస్తుంది. మైనస్ పెద్ద నెంబర్ ముందు ఏం సింబల్ ఉంది, మైనస్ 3 ప్లస్ 3 అంటే ఏంటి, 0. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఇప్పుడు 2 చేసుకుందాం. 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 3. ఇది మైనస్ కదా, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 2 8 ప్లస్ 3. 8లో నుండి 4 పోతే 4 మైనస్ 4 ప్లస్ 3 ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ 1 వస్తుంది. 4లో నుంచి 3 తీసేస్తే పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ మళ్ళీ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఇప్పుడు లాస్ట్ది 3ని అప్లై చేసుకుందాం. 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 3. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 3 12 ప్లస్ 3. 12లో నుంచి 9 పోతే 3 మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ ముందు మైనస్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. సబ్స్టిట్యూట్ ఎలా చేయాలో పాలినామియల్స్. అది ఏ క్లాస్ది, 10th క్లాస్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్లో మనం కొన్ని 2 ప్రాబ్లమ్స్ చేసాం ఫ్రెండ్స్. అంటే ఈ ప్రాసెస్లో వస్తే ఈ విధంగా చేయాలని చూపించాను. మనకి 2 మార్క్స్లో రావచ్చు, లేకపోతే బిట్స్లో అడుగుతారు ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.